మనలో చాలా మందికి రేపు ఏం జరుగుతుంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని తెలుసుకోవాలని కుతూహలం చాలా ఎక్కువ ఉంది. కంగారు పడుకు, నిన్ను కాదు అందరికి. అందులో ప్రాబ్లం ఏం లేదు. ఇప్పటికిప్పుడు ట్రంప్ నీకు మెసేజ్ చేసి రేపు విభత్సమైన బ్యాడ్ న్యూస్ చెప్తాను, ఏదైనా చిన్న పుట్టు చూసుకొని కూర్చో అని చెప్పాడు అనుకో, నీకు నువ్వేం చేస్తావు తెలుసా? రేపు మార్కెట్ ఓపెన్ అవ్వగానే 9లో కొంటావు, 14లో అమ్మేస్తావు, మళ్ళీ 22లో కొంటావు, 26లో అమ్మేస్తావు, 70లో కొంటావు, 71లో అమ్మేస్తావు, 100లో కూడా కొంటావు, మొత్తం తీసుకెళ్ళి 60లో అమ్మేస్తావు. మరి నీకు గ్యాప్ అప్లు, గ్యాప్ డౌన్లు, న్యూస్లు, భవిష్యత్తులు, చిలక జ్యోతిష్యాలు ఎన్ని చెప్పినా సరే ఓపెన్ అయ్యాక నీ సైకాలజీ మీద ఆధారపడి ఉంటుంది, నువ్వు ఎంత సంపాదిస్తే ఎంత పోగొట్టుకుంటావని. ఎందుకంటే కుతూహలం వల్ల ఉపయోగం లేదు. ట్రైన్ యూ సైకాలజీ అండ్ స్టే కన్సిస్టెంట్. ఎందుకంటే నీ గెలుపు పెరుగుతుందా తగ్గుతుందా అన్న దాని మీద ఆధారపడలేదు, నీ మైండ్ మీద ఆధారపడింది. నువ్వు ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నావు నీ సైకాలజీ గురించి తెలుసుకో, యుల్ విన్ ఫర్ షూర్. నీకు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయో తెలుసుకో. ఆనిముత్యాలు, ఓవర్ ట్రేడింగ్, హోమో, రివెంజ్ ట్రేడింగ్, పగలు ప్రతీకారాలు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి మనలో. అవి తెలుసుకున్నావు అనుకో, బాంబ్ బ్లాస్ట్ అయినా సరే ప్రాఫిట్లో నిలబడతావు. తర్వాత నీ ఇష్టం. ఇదంతా విన్నా కూడా నీకు ఇంకా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ తెలుసుకోవాలనిపించి కళ్ళు కాయలైపోయేలాగా అనాలిసిస్ చేసి నేను ఇంకా ఏదైనా చేయగలను అనే నమ్మకం ఉందనుకో, ఆల్ ది బెస్ట్. యు ఆర్ ఫ్రీ టు ట్రై. ఐల్ సీ యూ సూన్.